హలో అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి ఏదైనా వెరైటీ స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. అది ఎలా తయారు చేశానో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకున్నాను. ఎప్పుడు బ్రెడ్ తినాలన్నా వాళ్ళు కొంచెం వెగటుగా ఫీల్ అవుతారు. అందుకని బ్రెడ్తో వెరైటీగా చేద్దాము. ఫస్ట్ అయితే బ్రెడ్ని వాటర్లో వేసేసాను. వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఖాళీ బౌల్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకోవాలి. చిన్న కప్ అయితే ఆనియన్స్ వేయాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్లో పెట్టేసిన బ్రెడ్ని కూడా వేసుకుందాం. ముందుగా అయితే ఒక్క బాయిల్ చేసిన పొటాటో అనమాట, ఒక పెద్ద సైజుది. చిన్నవి అయితే 2 తీసుకొని నేను పెద్ద సైజు తీసుకున్నాను ఒకటి. దీన్ని కూడా స్మాష్ చేసి ఆనియన్స్లో వేసాను. ఇప్పుడైతే ఈ బ్రెడ్ని మనం చక్కగా వాటర్ అంతా ఇలాగ పిండేసుకొని ఈ బాయిల్ చేసిన పొటాటో మిశ్రమంలో వేసేసుకోవాలి. మొత్తం ఆ వాటర్ అంతా తీసేసుకొని బ్రెడ్లోది ఇక్కడ మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, అంతా చక్కగా బ్రెడ్ అంతా ఇలాగా పిండేసుకోవాలి. మొత్తం అలాగా పిండేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కారం వేసి చక్కగా వీటిని అయితే మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి, ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసుకొని చక్కగా టిక్కీ షేప్లో మనకి వస్తుంది అనంగా అలా అప్పుడు మనం టిక్కీలాగా చేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడైతే మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. తర్వాత కొంచెం శనగపిండి వేసుకుందాం. అప్పుడు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇక్కడ కొంచెం కార్న్ఫ్లోర్, శనగపిండి కూడా వేసాను. ఇప్పుడు మనం వీటిని టిక్కీలాగా రౌండ్ షేప్లో మనకి కుదిరినట్టు ఏ షేప్లో అయినా చేసేసుకోవచ్చు. ఈ పిండిని అంతా చక్కగా మిక్స్ చేసేసుకొని మన పిల్లలకి ఏ షేప్లో తింటే నచ్చుతుందో అలాంటి షేప్లో వారికి చేసి పెడదాము. కొంచెం నువ్వులు కూడా వేసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ నువ్వులు తగులుతుంటే. అలాగే హెల్త్కి కూడా పిల్లలకి చాలా మంచిది. ఇప్పుడు మనం వీటిని టిక్కీలాగా చేసేసుకొని బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వలో అటు ఇటు ముంచేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేడివేడిగా పిల్లలకి ఇస్తే హ్యాపీగా తింటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సెలవు రోజు కాబట్టి ఈరోజు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వారికి మంచి మంచి మాటలు, చిన్న చిన్న స్టోరీలు చెప్పండి. దేవుని గురించిన మంచి మాటలు చెప్పండి. అలాగే కొంచెంసేపు వారిని ప్రేయర్ చేయమనండి. ఆ తర్వాత మీరు ప్రేయర్ చేయండి. అలాగే కొంచెంసేపు బైబిల్ చదివించండి. వారికి ఇలాగ మన వారితో ఉంటూ వారి చేత మనం బైబిల్ చదివించడం, చిన్న చిన్న వాక్యాలు చదివించడం, చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళు ఆత్మీయంగానే ఎంతో బలపడుతూ ఉంటారు. సెలవు రోజే కదా వారు మన దగ్గర ఉండేది. ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయండి. ఓకేనా? చూసారు కదా, ఇలాగ టిక్కీలాగా తయారు చేసుకున్న వాటిని పెన్ను మీద పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే రేపు సండే కాబట్టి సాటర్డే నైట్ పెందలాడే పడుకొని ఉదయాన్నే బిడ్డల్ని చర్చికి రెడీ అవ్వాలి కాబట్టి వారు ఉదయాన్నే లెగవాలని వారికి ముందుగానే చెప్పండి. అలాగే పెందలాడే రెడీ అయ్యి చర్చికి మాత్రం తప్పకుండా వెళ్ళాలని. చిన్నపిల్లలు అయితే మాత్రం సండే స్కూల్కి పంపించండి. ఓకేనా? ఇలాగ మన బిడ్డల్ని ఆత్మీయంగా పెంచుకుందాం. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పెట్టుకుంటూ శారీరకంగా మంచి బలంగా మన బిడ్డల్ని పెంచుకుందాం. దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన నచ్చే బిడ్డలుగా మన బిడ్డల్ని ఆయనకి ఇష్టంగా ప్రీతికరంగా పెంచుకుందాం. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ వస్తాను. ఓకేనా? టిక్కీలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా పిల్లలకి ఇచ్చేయండి. బాగా నచ్చుతుంది. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.